హాయ్ అండి. ఈరోజు లంచ్ స్పెషల్ బెండకాయ ఫ్రై, ఆకుకూర, పాలకూర కర్రీ. ఇక్కడ పాలకూరని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను పాలకూర అనేది ఈ విధంగా చేస్తాను. ఒక కళాయి తీసుకొని దానిలోకి ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మూత పెట్టేసి 1 మినిట్ పాటు మగ్గనిస్తే ఆకుకూర అనేది పూర్తిగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక పక్క ఈ ఆకుకూర ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక స్టవ్ మీద బెండకాయ ఫ్రైకి కళాయి పెట్టుకున్నాం. కళాయి పెట్టుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పోపు గింజలు, పసుపు, బెండకాయ ముక్కలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ బెండకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి. మరోపక్క పాలకూరని ఒకసారి మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తే మనం వాటర్ వేయాల్సిన పని లేదు. పాలకూరలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ 2 కూరల్లోకి ఒకసారి వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నాను. బెండకాయ ఫ్రైలోకి, పాలకూర కర్రీలోకి. బెండకాయలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ ఆకుకూర రెడీ అయిపోయింది, పాలకూర. దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఆకుకూరకి స్టార్టింగ్లో వేయకుండా పోపు ఈ విధంగా చివరిలో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి పోపు పెట్టి ఆ పోపుని ఈ ఆకుకూరలో వేసేసేయాలి. వేసి పోపు పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పొయ్యి మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కూర మొత్తం ఆ ఫ్లేవర్ని బాగా పడుతుంది. ఇక్కడ బెండకాయ కూడా ఫ్రై అయిపోయాయి. తర్వాత దీనిలోకి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసేసి కలిపేసుకుంటే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే ఆకుకూర కూడా మగ్గిపోయింది. అంతేనండి. ఆకుకూర, పాలకూర కర్రీ, బెండకాయ ఫ్రై 2 రెడీ అయిపోయాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.